నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్ర రుచులు బై శ్రీదేవి. ఈరోజు మన వీడియోలో క్యాప్సికమ్ స్వీట్ కార్న్ కర్రీని చూపిస్తున్నానండి. కేవలం 10 నిమిషాల్లో టేస్టీ అండ్ ఈజీగా ఈ కూరని తయారు చేసుకోవచ్చు. అన్నంలోకి, చపాతీలోకి చాలా బావుంటుంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇవి బాగా చిట్లనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు, ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి తగినంత సాల్ట్ వేసుకుని, ఉల్లిపాయ ముక్కల్ని సాఫ్ట్‌గా మగ్గించుకోవాలండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని చూసినట్లయితే, ఛానల్‌లో ఉండే వీడియోస్‌ని కూడా ఒక్కసారి చూసి, వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా సాఫ్ట్‌గా అయిన తర్వాత, ఫ్రెష్‌గా అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. వేడి వేడి అన్నంలోకి ఇంకా మసాలా రైస్‌లోకి, చపాతీ, రోటీ, నాన్స్ అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 2 టమాటాలని మిక్సీ చేసుకొని ప్యూరీ వేసుకోవాలండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం, అర స్పూను జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూను ధనియాల పొడిని వేసుకొని టమాటా ప్యూరీ అంతా బాగా మగ్గి ఆయిల్ పైకి వచ్చే విధంగా మగ్గించుకోవాలి. ఈ విధంగా 1, 2 నిమిషాలు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకుంటే చాలా త్వరగా మగ్గుతుందండి. టమాటాలని ఇలా ప్యూరీ చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఈ కూరకి అడిషనల్‌గా మంచి టేస్ట్ రావడం కోసం 2 స్పూన్ల జీడిపప్పుని మిక్సీ జార్‌లోకి తీసుకొని తగినంత వాటర్ వేసుకొని మెత్తగా ఫైన్‌గా మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు తగినంత వాటర్ కూడా వేసుకొని జీడిపప్పు పేస్టు బాగా మగ్గించుకుంటే చాలా బావుంటుంది. జీడిపప్పు ప్లేస్‌లో మీరు వేయించిన నువ్వులను కూడా మిక్సీ చేసుకొని వేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత 1, 2 నిమిషాలు కలుపుతూ ఉంటే ఈ విధంగా ఆయిల్ అంతా పైకొచ్చేస్తుందండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసిన తర్వాత ఈ మసాలా అంతా క్యాప్సికమ్‌కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. క్యాప్సికమ్ చాలా త్వరగా ఉడికిపోతుందండి. ఎక్కువ టైం పట్టదు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు స్వీట్ కార్న్‌ని వేసుకోవాలండి. ఇక్కడ నేను ఫ్రోజన్ స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను. అలాగే 2 లేదంటే 3 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇప్పుడు వీటినన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత గ్రేవీ కోసం 1 కప్పు వాటర్‌ని వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకుంటే చాలా త్వరగా మగ్గుతుందండి. చాలా తక్కువ టైంలోనే ఈ క్యాప్సికమ్ స్వీట్ కార్న్ కర్రీని తయారు చేసుకోవచ్చండి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకుంటే చాలా బావుంటుంది. ఈ విధంగా ఆవిరి నీళ్లు పెట్టుకున్నట్లయితే కూర అడుగంటకుండా ఉంటుందండి. స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని కూరలు వండుకుంటే టేస్టు చాలా బాగా కుదురుతాయండి. చూసారు కదండీ! చూడ్డానికి ఎంత బావుందో టేస్ట్ కూడా అంతే బావుంటుందండి. కూరంతా ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఒక పావు టీ స్పూను గరం మసాలా, కొద్దిగా కసూరి మేతిని నలిపి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బావుంటుందండి. అలాగే చివరిలో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవడమే. ఎంతో టేస్టీగా కేవలం 10 నిమిషాల్లో క్యాప్సికమ్ స్వీట్ కార్న్ కర్రీ ఇలా ఒకసారి డెఫినెట్‌గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌లో ఉండే వీడియోస్‌ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.